భారత ప్రభుత్వం నీతి ఆయోగ్ ద్వారా చెప్పిన సూచనల మేరకు ఆ యొక్క చట్టాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఇది ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. ఆంధ్రప్రదేశ్లో 17,000 గ్రామ పంచాయతీలు ఉంటే 6,000 గ్రామ పంచాయతీలకి ఇప్పటికే భూ సర్వేలు జరిగినాయి. ఆ 17,000 గ్రామ పంచాయతీలు అంటే సుమారు ఇంకా రెండు సంవత్సరాల పాటు పడుతుంది. ఈ లోపల రైతులు, ప్రజలు, హక్కుదారులు వారి యొక్క అభ్యంతరాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఏ విధంగా అమలు చేయాలి, అసలు అమలు చేయాలా లేదా అనే ఆలోచన ఈ రోజు వరకు ఇంకా ఫైనలైజ్ కాలేదని మనం చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు తన స్వయంగా తన ప్రసంగంలో వారి మీద చంద్రబాబు నాయుడు వారి కూటమి నాయకులందరూ చేస్తున్న దుష్ప్రచారాన్ని నిన్న స్వయంగా వారే వెల్లడిపరిచారు. అయినా రామోజీరావు లాంటి వాళ్లకు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు, పవన్ కళ్యాణ్ గారికి రైతాంగం గురించి, ప్రజల గురించి మాట్లాడే హక్కులు ఏ రోజైతే రామోజీ ఫిలిం స్టూడియో కోసం వందలాది ఎకరాల అసైన్డ్ భూములను ఆక్రమించుకొని, రహదారులను ఆక్రమించుకొని ఏ రోజైతే భూ అక్రమదారుడిగా నిరూపితమయ్యాడో ఈ రోజున దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా వాళ్ళ పత్రికల్లో శీర్షికలు, ప్రధానమైన శీర్షికల్లో పెట్టి రాస్తున్నారు. సిగ్గుపడాలి మీరు. ఒక్క నాయకుడిని ఎదుర్కోవటానికి ఎన్నికల్లో ప్రజల ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కావాల్సిన ఎన్నికలను ఈ విధమైన దుష్ప్రచారాలతో, తప్పుడు రాతలతో ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఎవరి గురించి ఏం మాట్లాడతారు? శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క పరిపాలనలో 31 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేసిన మహానుభావుడు, 20 లక్షల మంది పైచలుగా ఇళ్లను నిర్మిస్తున్న మహానుభావుడు, ప్రజల యొక్క భూములను ఆక్రమించుకోబోతున్నట్టుగా, టైటిల్స్ మార్చబోతున్నట్టుగా, అక్రమంగా ఆక్రమించుకోబోతున్నట్టుగా రాస్తున్న మాటలని నీటి మీద రాతలుగానే మిగిలిపోబోతున్నాయి. ప్రజలారా మీరు గమనించండి. ఏ ఒక్క భూమిని ఏ ఒక్కడు కబ్జా చేసి దారుణంగా దోచుకుంటున్న ఈ క్రమంలో మనకు సంబంధించిన భూములను రాష్ట్ర ప్రభుత్వం యొక్క రికార్డులలో ఎక్కి అది నాదే అనే భరోసాతో ఈ రోజున ఈ చట్టంలో అవకాశం ఉంది. రికార్డులలో 1B పాస్ పుస్తకాలు, అడంగులు అని రకరకాల పేర్లు పెట్టి ప్రజలను పదే పదే రెవెన్యూ రికార్డులలో భయభ్రాంతులు చేసిన గత చరిత్రలు, బ్రిటిష్ కాలం నాటి సర్వేలను ఈ రోజు వరకు కొనసాగించడం లాంటి ఉదంతాలను ఓ ప్రక్షాళన చేస్తే ఎలా ఉంటుందని ఆలోచన మనం చేసింది కాదు, కేంద్రం చేసిందని పదే పదే చెబుతున్నప్పటికీ ఈ రోజున మేమేం అడగటం లేదు. అమిత్ షా రాష్ట్రంలో పర్యటిస్తున్నాడు. పక్కనే చంద్రబాబు నాయుడు ఉంటున్నాడు, పవన్ కళ్యాణ్ ఉంటున్నాడు, పురంధేశ్వరి గారు ఉంటున్నారు, అందరూ ఉన్నారు. బీజేపీతో ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం తప్పని చెప్పించే దమ్ము, ధైర్యం చంద్రబాబు నాయుడికి, ఈనాడికి, ఆంధ్రజ్యోతికి ఉందా? అందాకెందుకు పురంధేశ్వరి గారు అది మంచిదే అని ఎందుకు చెప్పారని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ ఎన్నికల సమయంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వ హననం ఇది మామూలుగా జరగటం లేదు. అన్ని విధాల వారి మీద భారీ కుట్ర జరుగుతుంది. ఏ విధంగా ఓడించాలని, ప్రజలకు దూరం చేయాలని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క మనసుల్లో ఉన్న సుస్థిరమైన స్థానాన్ని తీసివేయాలనే ప్రయత్నం జరుగుతుంది. ఓ ఎకరా భూమిని కలిగిన స్వశక్తితో, సొంత డబ్బులతో కొనుక్కున్న ఓ రైతు లేదా ఒక సామాన్యమైన ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆ భూమి తనదే అనే భరోసా ఈ రోజున లేదు. ఆ భరోసా కల్పించడం కోసం శాశ్వతంగా రికార్డులలో గత 3, 4, 5 పర్యాయాలు ఎక్కడి నుంచి భూమి బదలాయించబడింది, భూ రికార్డులలో ఏ విధంగా ఉంది అనే విషయాన్ని, ఆ పూర్తిగా భూములకు సంబంధించిన చరిత్రని ఈ రోజున ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా జరిపించే కార్యక్రమం అవకాశం ఉంది. కానీ అది పూర్తిగా ప్రజల యొక్క మద్దతుతో, ప్రజల యొక్క అంగీకారంతో, ప్రజల యొక్క మన్నలతోనే జరుగుతుంది. కానీ ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్లో ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అమలు లేదని మనం చేస్తూ చంద్రబాబు నాయుడుకు, పవన్ కళ్యాణ్కు, వారికి అన్యాయులుగా ఉన్న పత్రికలందరూ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున అమిత్ షా పోలవరం గురించి కూడా మాట్లాడి సిగ్గుండాలి కదా. మీరు దద్దమ్మ పరిపాలన చేసి ఆ పోలవరాన్ని ఏటీఎంగా వాడుకున్నాడు అని 2019 ఎన్నికల్లో మోడీ చెప్పిన మాట వాస్తవమా కాదా?
పోలవరానికి సంబంధించిన నిధులన్నిటినీ ఎస్కలేట్ చేసి కాంట్రాక్టులందరికీ పూర్తిగా సోహా చేసిన ఘనుడు చంద్రబాబు నాయుడు, అవునా కాదా? అసలు కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన దాన్ని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది? ఏం జరుగుతుంది? ఇదంతా కూడా ప్రజలు గమనించమని, జగన్మోహన్ రెడ్డి గారు భూములు ఇచ్చేవాడే గాని ఏ ఒక్క సెంటు భూమిని ఎవరు కూడా అక్రమంగా దొంగలించకుండా మీ భూములకు జాగ్రత్తమైన చట్టపరమైన రాష్ట్ర ప్రభుత్వ రికార్డులలో మీ భూములను పూర్తిగా పదిలం చేయటమే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని. అయినప్పటికీ ఈ రోజు వరకు అది అమల్లో లేదని మనం చేస్తూ సెలవు తీసుకుంటాం.